హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రశాంత్ పి. ఇలా ఏం చూసావా సార్, మీ వీడియోస్ చూసి లాస్ట్ 3 months నుండి మినాక్సిడిల్ ఫినాస్టేట్ 5% యూజ్ చేస్తున్నా. కొంచెం బెటర్ ఉంది. నెక్స్ట్ 10% డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చా సార్? వీడియోస్ చేస్తున్నది మీకు హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి ఒక అవగాహన కోసం మాత్రమే, అంతేగాని వీడియోలో చూసి ఎగ్జాక్ట్గా ఇవే తీసుకొని మీరు సొంతంగా వాడమనే ఉద్దేశం కాదు. మీ సిచ్యువేషన్కి ఎటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా సెట్ అవుతుంది, మీ సిచ్యువేషన్కి ఏ ఏ మెడికేషన్స్ యాడ్ చేయాలి, ఏ ఏ మెడికేషన్స్ ఎంత డోసేజ్లో ఇవ్వాలి అనేటువంటిది మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తున్న డాక్టర్కే అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కూడా వీడియో చూసి డైరెక్ట్గా మెడికేషన్ వాడడం మంచిది కాదు. మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీ ఇష్యూ గురించి మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలవడము, ఎటువంటి మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంది, అసలు మెడికేషన్ వాడవలసిన అవసరం ఉందా లేదా, మేబీ సింపుల్ డైట్ వల్లనో లేకపోతే మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్లనో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అనే దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక అడుగు ముందుకేసి నెక్స్ట్ మళ్ళీ 10% వాడొచ్చా అని అడుగుతున్నారు. పొరపాటును కూడా అటువంటి తప్పు చేయొద్దండి. ఎందుకంటే మనం డ్రగ్స్ అనేటువంటివి ఒక ప్రాపర్ డోసేజ్ ప్రకారం ఒక ప్రాపర్ పీరియడ్ వరకు వాడుతూ ఉండాలి. అనవసరంగా హయ్యర్ పర్సంటేజ్ కానీ హయ్యర్ డోసేజ్ వాడినప్పుడు మన బాడీ కానీ మన టిష్యూస్ కానీ రెసిస్టెంట్గా తయారయ్యే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి మనకు డ్రగ్స్ ఏమీ మిగలవు. అందుకనే వీడియోలు చూసినా కూడా సొంత వైద్యం ఏమాత్రం మంచిది కాదు. వీడియో అవగాహన కోసమే చూడండి. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీ దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత తీసుకోండి.